మన జీవితము దేనిలోకి వెళ్ళి బయటికి రావాలంటే దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి బయటికి రావాలండి. ట్రాన్స్లేషన్ టు ఎలోటో, నాట్ టు సామ్, ఐ థింక్ సో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము ఏంటంటే ప్రభు వారిని రాసేస్తే ఎలా ఉంటుందో అది పరిశుద్ధ గ్రంథం అండి. ద బైబిల్ ఈస్ గాడ్ ఇన్ రిటన్ ఫార్మ్. హల్లెలూయా. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసుకుందామండి. సో ఆన్లైన్ వీక్షిస్తున్న వారు ఉన్నారు. సో వారికి కూడా నాకు శుభములు. సో మీ దగ్గర నుండి కూడా నేను ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఎస్. అందరూ చూద్దామా? 1 2 3 గో. ఆది అందు వాక్యం ఉండెను. ఒక నిమిషం. సో వాట్ ఈస్ ఫ్రమ్ ద బిగినింగ్? అసలు ఆది నుండి ఏమున్నది? ఏం చెప్పాలి? వాక్యం ఉన్నది. హల్లెలూయా. చాలా మంది పొరపాటు చేసుకుంటా ఉంటారు. అసలు ఏముంది ఆది నుండి మీరు చెప్పాలి. ఎందుకు అంతగా శ్రమ పడుతున్నారు? మన శ్రమ పడకూడదనేసి మన పితరులు శ్రమ పడి దేవుని సన్నిధిలో కనిపెట్టి వాళ్ళు ఎప్పుడో మనకు తెలియపరిచిన విషయం ఏంటంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఫ్రమ్ ద బిగినింగ్. హల్లెలూయా. సార్ మీకు కొంచెం డీప్ రెవల్యూషన్ చెప్పంటారు అడగండి. ఇంకా డీప్ రెవల్యూషన్ వాళ్ళు చెప్తామా? వాక్యం ఆది నుండి ఉన్నది కాదు కానీ వాక్యమే ఆరంభమై ఉన్నది. ఎవరికి అర్థమవుతుందా? హల్లెలూయా. దట్స్ గుడ్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను. వాక్యం ఎక్కడుందంట? ఇప్పుడు వాక్యం ఎక్కడుందంట? ఇద్దరండి. చందు నువ్వు కూడా రామా. వాళ్ళు ఉన్నారు ఇద్దరు. ఇలా నిల్చుందాం. ఇద్దరు బాగున్నారా? మధ్య కోసం చప్పట్లు కొట్టాం ఒకసారి. అది ఇంకా బిగ్గర కొట్టాలి పిల్లలు చేస్తున్నప్పుడు. ఓకే, హల్లెలూయా. చూడండి, ఆది అందేమో వాక్యం ఉండేను. చూడండి, వాక్యము. ఇప్పుడు చందుని మనం వాక్యం అనుకుందాం. ఇప్పుడు చందు ఎవరు? ఓకే, చదువుదామా? వాక్యము దేవుని యొద్ద ఉండేను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మన సూపర్ హీరో ఎవరు అనుకుందాము? దేవుడు అని చెప్తామా? పిల్లలు దేవుళ్ళు అండి కాదా? మీరు ఎవరైనా నిజమేండి అని చెప్పాలి. పిల్లలు మాత్రమే వాళ్ళు పిల్లలు హబా హసహా రదబా దే ఆర్ గాడ్ ఇన్ చిల్డ్రన్ ఫార్మ్, వి ఆర్ గాడ్ ఇన్ మెచ్యూర్ ఫార్మ్ అని చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎవరైనా అర్థమైంది నేను చెప్పింది? ఇలా చిన్న చిన్న దేవుళ్ళు మనం పెద్ద పెద్ద దేవుళ్ళు అని చెప్తాం. ఎంతమంది తెలుసు దేవుడు మనల్ని దేవుళ్ళు అని చెప్పాడు అనేసి? పెద్ద ఆశ్చర్యపడవలసిన విషయం కాదు ఇది. పక్కనగా చెప్పండి, మన మనుషులు కాదని చెప్పండి. మరి ఎవరండి మీరందరూ? మనమందరం దైవములు. హల్లెలూయా. అంటే మన ప్రభువారేమో సృష్టికర్త, మనమేమో సృష్టింపబడిన దైవములు. ప్రైజ్ ది లార్డ్. మనలో ఏముందండి? మనలో ఎవరి ఆత్మ ఉన్నది? మనలో ఎవరి హృదయం ఉన్నది? మనలో ఎవరి మనసు ఉన్నది? మనకి శరీరం ఎవరి శరీరం? మొత్తం నిన్నంత దైవత్వం కనపడితే మీకు మానవ రూపం ఎక్కడ కనపడుతుంది? అంటే మన మానవులుగా కనపడుతున్న దైవములు. ఓకే, సరే. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఓకే, నెక్స్ట్ ఏంటి? వాక్యము మీకు చూస్తే మీరు అందరూ చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఏమై ఉండేనంట? వాక్యం ఏమై ఉండేనంట? అంటే దేవుడే వాక్యము, వాక్యమే దేవుడే ఉండేది. హల్లెలూయా. ఎవరికి అర్థమైందా? ఓకే, ప్లీజ్ క్లాప్ ఫర్ దెమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా. సరే, ఈ వాక్యము శరీరధారి. ఏ వాక్యం శరీరధారి మన మధ్యకు వచ్చిందండి? హలో, ఏ వాక్యం అయితే ఆదినందు ఉన్నదో, ఏ వాక్యం అయితే దేవుడై ఉండెనో ఆ వాక్యమే చెప్పండి. ఆ వాక్యమే శరీరధారి అయి. అంటే శరీరధారి అనే మాటకు అర్థం ఏంటంటే ఆ వాక్యము ఒక అవతారం ఎత్తి. ఏ అవతారం అది? ఏ అవతారం ఎత్తండి వాక్యము? హలో, ప్రైజ్ ది లార్డ్. సరే, ఆ వాక్యము శరీరధారి ఎవరి ఎదుకు వచ్చిందంట? హ్యావ్ యు ఫౌండ్ ఇట్ స్క్రిప్చర్? 12th verse. అసలు 12th verse సిద్ధం చూడండి. తనందరూ అంగీకరించిన వారందరికీ కనుక తన నామమునందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలంటూ ఆయన అధికారం అనుగ్రహించాను. ఓకే, 10th 11th 12th 13. ఓకే, చూద్దాం. 13వ వచనం చూద్దామా? 13వ వచనం.
చూడండి, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ ఎవరి వల్ల పుట్టమంట మనము? హలో, ఎవరి వల్ల పుట్టమంట మనము? దేవుడు ఎవరండి అక్కడ? అంటే మనం ఎవరి వల్ల పుట్టాము? ఇప్పుడు వాక్యంలోకి అంటారా? ఇప్పుడు కుక్కలే కంటాయా? అంతేనండి. కోతులే కంటాయా? మరి వాక్యంలోకి అంటారా, వేరే దానికి అంటారా? మరి దేవుళ్ళకి అంటాడా, మనుషులకి అంటాడా? ప్రైజ్ ది లార్డ్. ఎవరు అర్థమవుతుందా? చూడండి, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను, అంటే ఏదో మనుషులు అనుకుంటే మనం ఈ లోకంలో రాలేదండి. ఎవరు అనుకుంటే ఈ లోకంలోకి వచ్చాం మనము? పక్కన వెళ్ళాలండి. యు ఆర్ నాట్ ఎన్ యాక్సిడెంట్ అని చెప్పండి. మరి ఎవరు నువ్వు? మీరు ఎవరండి? మనందరం ఎవరమంటే ఆ దేవాది దేవుని యొక్క ప్రియాతి ప్రియమైన పిల్లలము. వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనిషి ఇచ్చల వలనను పుట్టిన వారు కారు. ఇప్పుడు 14 వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా, ఓకే, అంటే గ్రేసమ్మ గారు, సత్యానంద గారు, హల్లెలూయా, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు నివసించెను. హల్లెలూయా. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. ఏం కనుక్కున్నామంట? ఎవరి మహిమను కనుక్కున్నాము? సరే, మరి దేవుని మహిమ ఎవరండి? దేవుని యొక్క మహిమ ఎవరండి? గాడ్స్ గ్లోరీ. అర్థంలో చూస్తున్నప్పుడు మీరు ఏం చూస్తున్నారు సార్? దేవుని మహిమను చూస్తున్నారండి. హల్లెలూయా. The word was made flesh and dwelt among us. 15th verse. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే మొదటి వాడైనను, నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. హల్లెలూయా. సో జస్ట్ మీకు నేను ఏ విషయం అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఎలా అయితే వాక్యం సత్యమైనదో, ఎలా అయితే వాక్యము ప్రభావమైనదో, అదే విధంగా నీవు నేను కూడా సత్యవంతులమండి, నువ్వు నేను కూడా ప్రభావవంతులమండి. నీకు నాకు ఓటమి లేదండి. నువ్వు నేను ఎప్పుడు పనిచేస్తూ ఉంటామండి. నీ వాక్యము సజీవమైనది. వాక్యం అంటే ఇప్పుడు మీరని చెప్తున్నానా? ఇప్పుడు మనం వాక్యం ద్వారా పుట్టామా? ఇప్పుడు మనలో కూడా ఏం లేదు తెలుసా? మనలో ఓటమి లేదండి. మనల్ని ఎక్కడ పెట్టినా, ఏ గ్రౌండ్లో వెళ్ళి క్రికెట్ ఆడమన్నా మనమే 6 కూడా మనం విన్ అవుతాం మ్యాచ్. ఎవరు అర్థమైందండి? కంపెనీ ఏదైనా, బాస్ ఎవరైనా ఒక్కసారి పని మనకు అప్పగించిన తర్వాత ఆ పని మనం పూనుకుంటే ఆ పని విజయం సాధించడం తప్ప ఓటమి దానికి లేదండి. హల్లెలూయా. మీ బాస్ చెప్పాలి, సార్ మీ కంపెనీ సక్సెస్ఫుల్గా ఉండాలంటే నేను ఉంచుకోండి అని చెప్పాలి. హల్లెలూయా. ఏమైనా అర్థమైందా? ఇన్ని తీయేస్తే వాళ్ళు నష్టపోతారు. ఇది ఎవరు గమనించారు సార్? బైబిల్ గ్రంథంలో పోతీఫర్ గమనించాడండి. యోసేపుని చెరసాలలో పెట్టినప్పుడు తన కింద పనివారిని ఏర్పరిచి యోసేపుకి మొత్తం అధికారం ఇచ్చారు. ఎవరికి అర్థమైందా? యూ హ్యావ్ బీన్ సెంట్ టు జైల్ అండ్ యూ హ్యావ్ బికమ్ ద జైలర్ ఆఫ్ ద జైల్. షడ్రకు మేషకు అబేద్నెగోను అగ్నిగుండంలో వేసేసారు నాశనం చేద్దామని. అయితే రాజుకి ఎంతమంది కనపడుతున్నారంట? ఎవరికి అర్థమవుతుందా? ఇలా చెప్పండి. నేను ఒంటరి వాడని కాను. నువ్వు గదిలో ఒంటరి వాడు ఉన్నా సరే నువ్వు ఒంటరివాడు కాదు. రోడ్ల మీద ఒంటరిగా వెళ్తున్నావు ఒంటరివాడు కాదు. అసలు దేవుడు నీ పక్షం ఉంటేనే నువ్వు ఇంత ధైర్యవంతుడు అని తెలిస్తే, అసలు ఆ ప్రభు వారే నీలో నాలో విషయము నీ పసిగడితే, ప్రైజ్ ది లార్డ్. చూడండి, యేసు ప్రభువుని అంగీకరించి మన దేవునికి ఆత్మను పొందుకున్నాం. కానీ ఆ శక్తి ఎలా బయటకు వస్తుందో తెలుసా? నువ్వు ఆ యొక్క గ్రహింపుతో ఉంటే. పక్కన తెలియండి, నువ్వు ఆ యొక్క గ్రహింపుతో ఉండాలి. ఏ గ్రహింపుతో ఉండాలి? సరే, ఒకసారి యోహాను 3:16 ఎంతమంది చెప్తారండి ఇక్కడ? ఓకే, సరే చెప్పండి. నేను ఈరోజు ఒక కంఠస్వాక్యం అడుగుతున్నాను కదా, గుర్తుందా? చెప్పండి, గ్రేస్ గారు చెప్పండి.
దేవుడు లోకంలో ఏం చేశాడంట? లోకాన్ని ప్రేమించాడా ద్వేషించాడా? మరి మీద లోకాన్ని ఏం చేస్తున్నారు? సంతోషం ఇప్పుడు కదా పరలోకం నందు, సమాధానం ఇప్పుడు పరలోకం నందు, రెస్ట్ ఎప్పుడు పరలోకం నందు. పరలోకం వెళ్ళిన తర్వాత రెస్ట్ ఇవన్నీ అవసరం లేదండి. హల్లెలూయా. ఎందుకు చెప్పండి? నువ్వు అలసిపోతుండే నీకు రెస్ట్ కావడానికి, నీకు ఆకలి వేస్తుందండి భోజనం పెట్టడానికి. ప్రైజ్ ది లార్డ్. సరే, తర్వాత మాట్లాడదాని గురించి. నేను ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. సో మనము లోకమును అంటే ఆయన స్వరూపమునందు చేయబడిన మనుషులను ప్రేమించడానికి బద్దులై ఉన్నాము. మనం ప్రతి ఏ విషయంలో కూడా అప్పులేమండి, కేవలం ప్రేమ విషయంలో అప్పుగా ఉన్నాం. మీ అప్పులను యేసుప్రభు నామమున తీర్చబడును గాక. కేవలం ఏదైనా అప్పు ఉందంటే ఆ ప్రేమ యొక్క అప్పు మాత్రం ఉండును గాక. ఎవరు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. I profess in the name of Jesus. Kabahasu. Before our esteemed group pastor comes, మీకు అందరికీ అనౌన్స్మెంట్ ఇచ్చాను ఇప్పుడే. హల్లెలూయా. మీ అందరికీ అనౌన్స్మెంట్ ఇస్తున్నాను నేను. హల్లెలూయా. ఈ యొక్క ఏప్రిల్ నెలలో మన యొక్క దైవజనులు, నా యొక్క ఆత్మీయ తండ్రి, నా యొక్క మెంటర్, మా యొక్క బాస్, ఎస్టీమ్ గ్రూప్ పాస్టర్ చుక్స్ మొకేమా గారు మన దగ్గరకు వస్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. సో గెట్ యువర్ సెల్ఫ్ రెడీ. హల్లెలూయా. సో నేను ప్రవచిస్తున్న దైవజనులు వచ్చేటప్పటికల్లా కేవలం ప్రేమ అనే అప్పులు మాత్రమే అందరూ ఉందురు గాక. మిగతా అప్పులని ప్రభువైన యేసుక్రీస్తు నామమున తీర్చబడును గాక. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. సో దేవుడు మనం ప్రేమించి ఎవరిని ఇచ్చారంట? ఎవరినిచ్చారండి? తన అద్వితీయ కుమారుని ఇచ్చారు. సో మీరేం చేస్తారు? ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుకున్నారు. విశ్వాసం ఉంచుకున్నప్పుడు ఏమైపోయింది? నిత్య జీవం పొందుకున్నారు, నశింపక. ఓకే, దట్స్ గుడ్. సరే, ఇప్పుడు కొరింథీయులు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులు 3:16. స్టీవెన్ వాక్యం పెట్టినావా? రాసుకుంటున్నావా? సో లీడర్స్ అందరి నోట్స్ చెక్ చేస్తాను. కొరింథీయులు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అండి. అందరు తీసారా? అందరు వాక్యం చూస్తున్నారా? నీవే రాసుకుంటున్నావా? రాసుకోవాలి కదమ్మా. ఓకే, రెడీ? 1 2 3 గో. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఇక్కడ పౌలు గారు ఏమన్నారు సార్? మీకు తెలీదా మీ యొక్క శరీరం దేవుని యొక్క ఆలయం అని? మీకు తెలీదా దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తుందనేసి? మీ శరీరము దేవుని యొక్క ఆలయం అని చెప్పారా? మీకు హృదయము దేవుని యొక్క ఆలయం అని చెప్పారని వాక్యము. హలో, ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్దామా? నేను దేవుని యొక్క ఆలయమై ఉన్నాను. దేవుని ఆత్మ నాలో నివసించుచున్నాడు. ఎంతమంది గోల్కొండ విజిట్ చేశారండి? గోల్కొండ చార్మినార్, రామోజీ ఫిలిం సిటీ, ఓషన్ పార్క్, జూ పార్క్, నెక్లెస్ రోడ్, హైటెక్ సిటీ. మీకు తెలియదేమో, మన హైటెక్ సిటీ కామన్ అనుకుంటా. మా ఊళ్ళకి అయితే హైటెక్ సిటీ. ప్రైజ్ ది లార్డ్. అంతే కదా, మనం రోజు చూస్తాం కదా, మనం బోర్ పట్టేస్తూ ఉంటుంది. వాళ్ళకైతే వావ్ హైటెక్ సిటీ, వావ్ మెట్రో, వావ్ MMTS, స్మార్ట్ ఫోన్ ఏనే వావ్. వీ హ్యావ్ ఫర్గాటెన్ టు అప్రిషియేట్ లిటిల్ థింగ్స్ అండి. మీకున్న వస్త్రాలు బట్టి ఎప్పుడైనా ప్రభువుని వందనం చెప్పారా? ఇదివరకు మా బెల్ట్ ఉండదు మల్తాడనేసి, ఇప్పుడు దేవుని కృపను బట్టి వేరే మార్చబడ్డాయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదివరకు ఫోన్ ఉండేది, ఇంట్లో ఒక ఫోన్ ల్యాండ్ లైన్ ఉండేది. ఎవరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడు, అదే బాగుండేమో. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. సీ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే అంటే, మన యొక్క శరీరము దేవుని యొక్క ఆలయం. అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నవాడు. ఒక వాక్యం చెప్తానండి, ఎవరు అది ఎక్కడ ఉందో చెప్తే వాళ్ళు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. కరెక్ట్ ఉన్నారు కదా? ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఎక్కడ స్క్రిప్చర్? కబహస రఖదబ. ఆ స్క్రిప్చర్ ఎక్కడ ఉందండి?
యూ కెన్ యూజ్ యువర్ డివైసెస్. జొమాటోలో, స్విగ్గీలో బిర్యానీ ఎంత వస్తుందో కాకుండా కొన్ని ఈ ఫోన్లు కొన్ని సార్లు ఏ వస్తుంది ఎక్కడ ఉందో చూసుకొచ్చాడు. అది తీద్దాం ఒకసారి. తీసారా? సార్ మీకోసం వెయిట్ చేస్తాను. అప్పుడు దివ్య నువ్వు నోట్స్ చేసుకోకపోయి. ఓకే, జాన్సన్ సేస్ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6. Wow, please clap for Brother Johnson. Yeah, thank you so much. So I believe I get my 100 rupees, right? ఆశీర్వాదము ఇవ్వడంలో ఉందండి, తీసుకోవడంలో ఉందా? హలో హలో, ప్రైజ్ ది లార్డ్. చెర్రీ, ఆశీర్వాదము పొందుకోవడంలో ఉందా? ఆశీర్వాదం ఇవ్వడంలో ఉందా? ఇవ్వడం అని చెప్పమ్మా, ఇవ్వడం అని చెప్పమ్మా, ఇవ్వడం అని చెప్పమ్మా. ప్రైజ్ ది లార్డ్. సో ఆశీర్వాదం ఇవ్వడంలో ఉందండి, పొందుకోవడంలో కన్నా. ప్రైజ్ ది లార్డ్. సరే, సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ జాన్సన్. ఐ గెట్ మై 100 rupees, right? Not in the offering though. ఓకే, తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక. ఓకే, రెడీ? 1 2 3 గో. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్న అమరత్వము గలవాడు యుండెను. ఇప్పుడు మా ప్రభువారు ఎక్కడ ఉన్నారంట? మా ప్రభువారు ఎక్కడ ఉన్నారంట? ఎక్కడ ఉన్నారండి? హలో హలో హలో, ఎవ్వరు కూడా సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే, చెప్పండి, ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏమనండి? మనుషులలో ఎవడను ఆయన చూడలేదంట. మనుషుల్లో ఎవరు ఆయన చూడలేదంటే అంటే మనుషులు ప్రభువుని చూసారా, చూడలేదా? హలో, ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. ఎవడను చూడనేరడు, చూడనేరడు. నాకు ఎలా మరి? కాబాహాస్. ప్లీజ్ నాకు ఆన్సర్ ఇవ్వడం ట్రై చేయండి. అందరూ వాక్యం వింటున్నారా, చూస్తున్నారా? సమీపింపరని తేజస్సులో ఆయన మాత్రం వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవడను ఆయనను చూడలేదంట. మనుషులు ఎవరు చూడలేదు. కింద వచ్చినాం మీకు క్లారిటీ కోసం. ఎవడను చూడనేరడు అంటే అంటే నేను ఈ స్క్రిప్చర్ చూసినప్పుడు నేను అనుకున్నా ఇది నా వల్ల అనిపించింది నాకు. హౌ కుడ్ దిస్ పాసిబుల్? ఇప్పుడు తండ్రి కుమారుడు సంబంధం ఉండాలి. ఈ కుమారుడు తండ్రి లేకుండా ఎంతకాలం బ్రతుకుతాడండి? తండ్రి బ్రతికేస్తాడేమో ధైర్యాన్ని బట్టి, కుమారుడులో బ్రతకెళ్తాడు. మనుషులు ఎవడనైనా చూడలేడు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఏంటంట చెప్తా? ఘనత మహిమ ప్రభావము నీకే, స్తుతి స్తోత్రం యుగములకు చెల్లును. ఆయనకు ఘనత అంటే చెప్తాం, ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. అదొకటి కామెడీ చెప్తామా? నేను అందుకే చెప్పాను, మన మనుషుల మీద నేను చూడలేము, కానీ మన అందరూ ఎవరంటే కాబాహా. హలో, మనుషులు ఎవరు చూడలేనంట, నేను మనిషినే కాదు కదా. ప్రైజ్ ది లార్డ్. మేము మనుషులు అంటే మేము ఇప్పుడు ఆయన చూడలేరు. మరి అది ద వర్డ్ సేస్ వి ఆర్ గాడ్స్. హల్లెలూయా. ఈ గ్రహింపు మనకు ఉండాలండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు వాక్యం చూశాను. హౌ కుడ్ దిస్ పాసిబుల్? లేదు, ఎవరు సమీపించలేరా? ఇది నాకు కొద్ది లైఫ్ స్టైల్. నాకు మరి ఎలా సమీపించాలి? పురవణ కంగారు పడకరా, మీరు ఎవరు రాలేరు అనేసి నేను మీలోకి వచ్చేసి చెప్పేసాను. అతి పరిశుద్ధ స్థలంలో మనలాంటి వారు వెళ్ళడానికి అర్హత లేదండి. ఓకేనా? ఎంతమంది నమ్ముతారు? అతి పరిశుద్ధ స్థలం పక్కన పెట్టండి, ఎరుషలేముకి వెళ్ళాలన్నా ఎవరు అనమంటారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? మనం ఏదో యూదులమండి. ఇక్కడ ఎవరైనా యూదులు ఉన్నారా? సున్నా చేయబడిన యూదులు కాదండి. నిజమైన ఇశ్రాయేలు ఎవరంటే వారి యొక్క అంతరంగ పురుషుని యందు సున్నతి పొందిన వారండి. ఎవరండి రియల్ జ్యూస్? ఎవరండి? ఎవరు? నేనే చెప్పుకోలేకపోతున్నాను. సే ఐ యామ్ ద రియల్ జ్యూ. ఇప్పుడు యూదులు గొప్పలు, మనం గొప్ప అండి. ఎలా చెప్తారండి? హలో నేను మాట చెప్తానంటే, యూదులు ఈ 1000 సంవత్సరాల్లో పొందవలసిన అధికారము క్రీస్తు యేసును బట్టి ఇప్పుడు మన అధికారం ఉండవండి. ఏ శక్తి అయితే
వారు 1000 సంవత్సర పరిపాలనలో వారు అనుభవిస్తారో మనం ఇప్పుడే అది అనుభవిస్తున్నామండి. ఎవరు అనుభవిస్తుందా? ఓకే, ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతామా? కొరింథీయులకు రాసిన పత్రిక 3:16. మనం ఏమై ఉన్నామంట? మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఓకే, దట్స్. నేను ఇక్కడ పాజ్ చేసి ఇక్కడ కొంచెం నేను టైం స్పెండ్ చేయాలని ఆశపడుతున్నాను. సే మీరు అని చెప్పండి. దేవుని ఆలయము. నేను దేవుని ఆలయము. ఓకే సార్, ఆలయం గురించి మీకు ఏం తెలుసు? వాట్ డూ యు నో అబౌట్ టెంపుల్? ఇక్కడ అడుగుతాను సార్. సో సిస్టర్ గ్లోరీ, ఆలయం అనగా నీకు ఏం గుర్తొస్తుందమ్మా? గుళ్ళు గోపురాల గురించి అడుగులేదు అనుకోండి. ఓకే, ఆలయం అనగా? సో సిస్టర్ దేవర్ జస్ట్ రిమైండ్ మీ అరౌండ్ 12:20 I have, right? 12. ఓకే, నేను లెట్ యు నో. చెప్పమా, ఆలయం అనగా? ఆలయం అంటే దేవుడు నివసించేది. ఓకే, జస్ట్ ఆలయం గురించి. ఓకే, దేవుడు నివసించేది. అంకుల్, ఆలయం అంటే దేవుని యొక్క మందిరం. ఆలయము. వాట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ ద టెంపుల్? ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి? సో దేవుడు అంటుంది దేవుని యొక్క నివాస స్థలము. దట్స్ గుడ్. ఓకే, జాన్సన్, ఆలయం యొక్క దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. ఓకే, సో అటు జోనథన్, ఆలయం అనగా? ఆలయంలో ఏముంటుంది అసలు? దేవుని యొక్క సన్నిధి. బావగారు, ఆలయం. వేసాక ఆలయం, ఆలయం స్తుతి కలుగుతుంది. ఓకే, సిస్టర్ ప్రిస్కిల గారు, పీస్ ఉంటుంది. ఇంకా ఎవరైనా ఇట్లా ఇట్లా చూస్తున్నారు? ఎవరు ఆన్సర్ చెప్పండి. జీవము, మహిమ. దట్స్ గుడ్. ఎస్, మన దేవుని, మన యొక్క దేహము దేవుని యొక్క ఆలయం. అసలు ఆలయం ఏముంటుందని అడుగుతున్నాను. దేవుడు ఉండడు ఇంకా అమ్మా? దేవుని యొక్క మేనిఫెస్టెడ్ ప్రెజెన్స్. దట్స్ గుడ్. అయితే మీరు పాత నిబంధన బాగా చదవాలండి. అసలు అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందో తెలుసుకోవాలి మీరు. ఇంకా దేవుని యొక్క వాక్యము. ఇంకా అహరోను యొక్క కర్ర. అహరోను కర్ర కాదండి, చిగురించిన దేవుని యొక్క కర్ర. ఇంకా దేవుని యొక్క వాక్యం. సరే, మీ అందరికీ నెక్స్ట్ వీక్ మీరు వచ్చేటప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ప్రాంగంలో అసలు ఏమై ఉన్నది అని తెలుసుకోండి. ఇది దేనికి సంబంధించిందంటే మనకు శరీరమునకు, మనకు మనస్సుకు, మనకు ఆత్మకు సంబంధించింది. ఇది మనం స్టడీ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరు. నెక్స్ట్ ఇలా చెప్పండి. నాలో దేవుని యొక్క ఆత్మ. ఎవరి ఆత్మ అండి? దెయ్యం కాదండి, మనలో ఉన్నది. ఎవరి ఆత్మ ఉన్నదండి? నేను కోవిడ్ టైంలో పెట్టేవాడిని ఇంకోటి నేను పోస్ట్ చాలా భయంకరంగా. ఐఎమ్ ఆల్రెడీ పొజెస్డ్ విత్ అ గోస్ట్. ఐ కెనాట్ బి పొజెస్డ్ ఎనీ అదర్ గోస్ట్. ఎవరికి అర్థమైందా? యు నో, హీ ఈస్ ద గోస్ట్ ఆఫ్ ది గోస్ట్. హీ ఈస్ ద హోలీ గోస్ట్. ఆత్మకు గ్రీక్లో, ఆత్మకు ఇంగ్లీష్లో ఏ పదం వాడేవారు అంటే గోస్ట్ అనే పదం వాడేవారు. గోస్ట్ అంటే మనకు తెలిసిన దెయ్యము. నేను ఈ దెయ్యాల కన్నా గొప్పవాడు మా ప్రభువాడు నాలో ఉన్నాడు కాబట్టి ఈ పిల్ల దెయ్యాలు నాలోకి రావని చెప్పానండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ నాలో ఉన్నది, నాలో ఉన్నాడు. మరి దేవుని యొక్క ఆత్మ యొక్క పేరేంటండి? మీకు తెలిసిన ఆలోచిస్తున్నాను. దేవుని యొక్క ఆత్మ యొక్క పేరేంటండి? ఏమండి? దేవుని ఆత్మ పేరు యేసు. మరి యేసు పేరేంటండి? దట్స్ గుడ్. ఇప్పుడు నాలో నా ఆత్మ ఉందా? నా పేరేంటండి? ఏమన్నా ఆత్మ వేరే పేరు ఉంటుందా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనగా ఆయన పేరేమో యేసు అని. ఈయన ఎవరండి అసలు? పరిశుద్ధాత్మ అంటే ఎవరండి? హలో, పరిశుద్ధాత్మ అంటే ఎవరండి? పేరేమో యేసు అన్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అసలు
ఎవరైనా 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 దేవుని ఆత్మ. ఓకే, ఇంకా దేవుడు ఎవరండి? ఓకే, సృష్టికర్త. ఇంకా ఏమండి? ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడా? ఎవరైనా? యేసుప్రభు వారేనా? ఓకే, ఇంకా మరి యేసుప్రభు తండ్రి ఎవరండి? యేసుప్రభు తండ్రి పరిశుద్ధాత్ముడే, మనలో నివసించిన పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుడు మనకి ఇచ్చాడు కదా. వినండి వినండి, నేను చదివినప్పుడు దేవుడు ప్రేమిస్తే దేవుడు నాకు చనిపోగా కుమారుడు ఇచ్చాడండి. ఎవరు అర్థమైందా? మీరు వింటున్నారా? దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన కొడుకుని ఇచ్చాడు. అంతలా ప్రేమ తండ్రికి ఉంటే, అంతలా ప్రేమ దేవుడికి ఉంటే దేవుడే చనిపోవాలి కదా, కుమారుడు పంపించాడండి. ఇందుకే చూపిస్తున్నా, కొడుకు వేరు, తండ్రి వేరు, పరిశుద్ధాత్మ వేరు వేరు కాదండి, ముగ్గురు ఒక్కరే. ఆయన ప్రేమించి మానవ రూపంలో ఈ లోకంకి వచ్చాడని విషయం తెలియపరుస్తున్నారు. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించడం ఉందా? తండ్రి అనే దేవుడు లోకంలో ఎంతో ప్రేమించడం ఉండేనా? కుమారుడు ఎంతో లోకం ప్రేమించడం ఉన్నదా? దేవుడు అంటే త్రిత్వమైన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు ఒకటే మనం ప్రేమించి ఆ ముగ్గురు అవతారం అయితే లోకం వచ్చారండి. ఇప్పుడు యేసుప్రభులో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడా? యేసుప్రభులో పరిశుద్ధాత్మ ఉన్నాడా? అంటే మన కోసం చనిపోయింది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాదండి. మన కోసం చనిపోయినది దేవుని యొక్క సంపూర్ణత మొత్తము. ఎవరు అర్థమవుతుందా? ఓకే, మీరు దేవుని యొక్క ఆలయము, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరిగిన. ఇందాక గోల్కొండ జూ పార్క్ అని విన్నాం కదా, దాని గురించి ఎందుకు మాట్లాడుతా ఉన్నా నేను? గోల్కొండలో నివసిస్తున్నారా, విజిట్ చేసి వస్తారా? అంతేనండి. రెస్టారెంట్లో విజిట్ చేసి వస్తారా, డ్వెల్ చేసి వస్తారా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, నో యు నాట్ దట్ యు ఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్లెత్ ఇన్ యూ. అంటే దేవుని యొక్క ఆత్మ మన యొక్క శరీరమును నివాస స్థలంగా చేసుకునేను. విజిటింగ్ ప్లేస్ కాదండి. చుట్టాలంటే విజిట్ చేసి వస్తాం, కానీ మన ఇంట్లో మనం అంటామా? అంటే దేవునికి హెడ్ క్వార్టర్స్ మన యొక్క శరీరం అండి. ఆయన విజిట్ చేస్తూ ఉండడండి. సిస్టర్ ఫిజికల్ ప్రాజెక్ట్ అమ్మా ప్రాణం చేస్తున్నారా? ఓకే అమ్మా, ఎలా వస్తున్నారమ్మా? లేదు 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 అని నీలోనే ఉంటాడండి. నీ యజమానుడు కన్నా సమీపంగా ఉండేది ఎవరంటే ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు నాకు ఎంత క్లోజ్గా నా లోపల రాగలుగుతుందా? ఇద్దరు ఒకటే శరీరం. ఓకే ఓకే, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వివాహం అయినప్పుడు ఒక పురుషుడు, స్త్రీ వేరు వేరు వ్యక్తులుగా మనం చూస్తామా? ఒకటే వ్యక్తిగా చూస్తామా? అందుకే దేవుడు జతపరిచింది ఎవరు ఏం చేయకూడదంట? ఏం చేయకూడదంట? వేరుపరిస్తే ఏమైపోద్దండి? మీరు వేరైపోతారు. అర్థమవుతుందా? సరే, రెండోది, సరే ఒక సైడ్ లో ఒక పాయింట్ చెప్పనా? ఎలా అండి? మ్యారేజ్ అనండి, రీమ్యారేజ్ అనండి. సరే, ఈ రీమ్యారేజ్ ఎవరు తెలుసా? మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు రీమ్యారేజ్ అని, అంతేనా? మళ్ళీ మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకోవాలి తెలుసా మీకు? మీకు వాకింగ్ ఈ నెక్స్ట్ అసైన్మెంట్ మీరే చేస్తారా నాకు? ఎవరైతే విడిపోయారో వాళ్ళే మళ్ళీ కలుసుకోవాలి, అది రీమ్యారేజ్ అని. అలా వీళ్ళు కలుసుకోండి, వేరే వాళ్ళు కలిసారు అనుకోండి, ప్రభు దృష్టిలో ఏం తెలుసు? అది వ్యభిచారం. వాక్యం మాత్రం అది చెప్పాలి. నేను ఫీల్ అవుతారా? గట్టి ఫీల్ అను, పర్లేదు. ప్రైజ్ ది లార్డ్. నేను డైవర్స్ ఇచ్చి వేరే చేసుకోవడం లేదు. డైవర్స్ మళ్ళీ వాళ్ళే చేసుకోవాలి. అంటే దేవుడు ఎక్కడ కూడా విడిపోవడానికి అవకాశం ఇస్తలేదండి. అందుకే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాం. బ్రతుకున్నా కష్టాల్లో, సుఖాల్లో, రోగాల్లో లేదు మాకు అలాంటి ఏం లేవు మేమంటాం. ఎవరు అంటున్నామా? మేమంటాం. క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా అయితే ప్రేమించాడో యజమానుడుగా మీరు చెప్పాలండి. ఓకే, కానీ ఇలా గ్రేస్ చూడండి, ఇలా చేయి చూపించండి. ఇక్కడ ఎఫ్ఎఫ్రస్ గారు, సత్యానందం గారు, ఇంకెవరున్నారండి ఇక్కడ? బావ గారు, సూర్యబాబు గారు. సో ఎవరైతే పెళ్లి అయిపోయినాయో యజమానుడు మాట్లాడాల్సిన మాట ఇది.
క్రీస్తు చెప్తావా? క్రీస్తు సంఘమును ఏ విధంగా అయితే ప్రేమించాడో నిన్ను నేను ఆ విధంగానే ప్రేమిస్తాను. వినరా? సరే, నేను హస్బెండ్స్ కు మాట చెప్తాను. నీ భార్యను నువ్వు ఎలా చూడాలో తెలుసా? మా దైవజన్ చెప్పిన విధంగా నీ భార్యను నువ్వు పని మనిషిలో చూసావు అనుకో, ఆ పని చేయకపోతే కోపం వస్తుంది. నీ భార్యను ఏ విధంగా చూడాలని పాస్టర్ క్రిస్టియన్ గారు చెప్తే తెలుసా? నీ యొక్క మొదటి కూతురులా చూడాలంట. ఇప్పుడు అనిలన్న కోపం వస్తే సిస్టర్ మీద కోపడతారు కానీ చెల్లి మీద కోపడతారా? సో బ్రదర్ ఎఫ్ఎఫ్రాజ్ గారు, యూ హ్యావ్ టు సీ యువర్ వైఫ్ యాజ్ ఎ ఫస్ట్ డాటర్. ఓకేనా? సరే, మరి భార్య మీరేం చేస్తారండి? ఇప్పుడు మీ ఏళ్ళు మామే చూపించండి, 5 ఏళ్ళు చూపించండి. సంఘము క్రీస్తు యేసుకు ఏమ్మా వాళ్ళు ఒప్పులు చేస్తున్నారు. మీరు ఎవరు? రేసం గారు, ఇలా పెట్టకండి బాబు. మరి ఇలా పెట్టండి, ఇలా పెట్టాలి, వేదికి ఇలా పెట్టాలి, లేకపోతే ఎందుకు వచ్చారు బాబు అని ఇంటికి ఎలా అంటే వాడు చర్చికి వెళ్ళి పాస్కి ఎలా అనిపించారు, ఎందుకండి ఇలా పెడతాం కావాలి. ఓకే ఓకే. సంఘము క్రీస్తు యేసుకు ఏ విధంగా విధేయత చూపిస్తాదో అదే విధంగా విధేయత చూపిస్తాను. ఇంకా గొడవ తెలుసా కుటుంబాల్లో? చెప్పండి, గొడవ చెప్పండి. సరే, పిల్లలు హెల్ప్ చేయను, ఒక మాట చెప్పనా? పిల్లలు హెల్ప్ చేయనా? వాక్యం చెప్తుంది, నువ్వు దీర్ఘాయుష్ మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించండి. నీ తల్లిదండ్రులు స్మార్ట్ అవ్వక్కర్లేదు, నీ తల్లిదండ్రులు ఐశ్వర్యవంతులు అవ్వక్కర్లేదు. తండ్రి తల్లి అంటేనే అర్హత. మీ బ్రతికినంత కాలము మీరు వారికి అబ్బాయి ఉన్నారండి. పిల్లలు వింటున్నారా? అంటే ప్రతి నెల మీరు వాళ్ళు పే చేస్తూ ఉండాలి. ఎవరైనా వింటున్నారా? మీ బ్రతికినంత కాలము యేసుని కలుసుకునేంత వరకు పిల్లలందరూ పెళ్ళి అయిపోయిన పిల్లల కన్నా మీరు చేయాల్సిన పని తెలుసా? మీ తల్లిదండ్రులకు మీరు అబ్బాయి ఉన్నారు. ఓకేనా? ఏమైనా అర్థమవుతుందా? అప్పుడు ఏమైతే తెలుసా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అవసరం లేదని ఒక మధ్యలో పోతావు. విన్నారా? చాలా మంది వాళ్ళకి ఉద్యోగంలో వాళ్ళకు బ్రతుకులో స్థిరత్వం లేకపోవడానికి కారణము, అనారోగ్యం పాలవడానికి కారణం ఏంటి తెలుసా? పిల్లలుగా ఉన్న మనము తల్లిదండ్రులని అగౌరవపరచడమే. అర్థమవుతుందా? కొన్నిసార్లు తల్లితో ఏదో పని మనిషితో మాట్లాడమాడే రావే సీరియస్లీ అన్న. కొంతమంది ఫ్రెండ్లా ఫీల్ అవుతూ ఉంటారు, మమ్మీ 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 అంత వద్దమ్మా అను, ఫ్రెండే, కానీ నీకు రెఫరెన్స్ ఎప్పుడు కోల్పోద్దండి. ఎవరు అర్థమవుతుందా? ఓకే, బ్యాక్కి వెళ్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. ఎవరి ఆత్మ అండి? అంటే ఎవరు సమీపించాలని తేజస్సు ఉన్నవాడు, అతి పరిశుద్ధ స్థలం ఉన్నవాడు ఆయన ఏం చేశాడంటే మనలో ఉన్నాడండి. ఈ సంవత్సరము దేవజన్ చెప్పిన విషయం ఏంటంటే మనం క్రీస్తు యొక్క స్పృహలో ఉండాలి. ఎవరి స్పృహలో ఉండాలి? ఓకే, హౌ మచ్ టైం ఐ హావ్? ఓకే, ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అందరూ ఏమి మాల్కి వెళ్ళారు? ఎప్పుడైనా వెళ్ళారా? ఓకే, ఏమి మాల్కి వెళ్ళినప్పుడు మీరు ఎలా వెళ్ళారంటే సూపర్ రెడీ అయ్యి వెళ్ళారు. ఎలా వెళ్ళారు? చర్చికి ఎలా పడితే అలా రావద్దండి. ఎలా రావాలి? తీసుకెళ్ళారు. ఎవరి పెళ్ళికి వెళ్తున్నారండి? అలా అనుకోండి, సారీ అలా అనుకోండి. తీసుకెళ్ళగారు. మళ్ళీ బ్రదర్ ప్రస్తుతం ఏమైనా షష్టి పూర్తి చేసుకుంటున్నారా? షష్టి పూర్తి అంటే 50 సంవత్సరాలదా? 60 సంవత్సరాల? హల్లెలూయా. నువ్వు చూస్తున్నప్పుడు పెళ్లి కూతురులాగా చర్చికి రావాలి. మీరు అందరూ పురుషులు ఎలా రావాలి? పెళ్లి కుమారులు రావాలి. పిల్లలు ఎలా రావాలి? పెళ్లికి వెళ్తున్నట్టు రావాలి. ప్రైజ్ ది లార్డ్. మన చుక్ సైకిల్ వచ్చినప్పుడు అందరం కలుద్దాం. అసలు నేను వెడ్డింగ్ వచ్చి అనుకోలేనా? సో ఎవరైతే వెడ్డింగ్ చేసుకోవాలనుకున్నారో జయహంతం కావాలి అందరికి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఫస్ట్ బీ సింగిల్. ఓకే ఓకే, వాట్ వీఆర్ టాకింగ్. ఓకే, సార్ ఏబీ మాల్కి వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళాం? ఏ ఫ్లోర్కి వెళ్తారో మీరు వెళ్ళకండి. డైరెక్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఫుడ్ కోర్ట్ ఉంటుందా? టాప్ ఫ్లోర్ లో ఏముంటుందా? మళ్ళీ ఫుడ్ కోర్ట్ ఉంటుందా? ఓకే సార్, దయచేసి బాయ్స్ మీరు వెళ్తున్నప్పుడు పార్కింగ్ నుంచి రిటర్న్ అయిపోండి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. సో లేడీస్ ఎట్లా ఆపలేము మనము.
ఎప్పుడైనా ఎంతమంది హౌ మెనీ ఆఫ్ ఎంజాయ్ షాపింగ్ విత్ ది గర్ల్స్? గర్ల్స్ అని చెప్పకూడదు. ఎంతమంది మీ యొక్క భార్యతో షాపింగ్ చేయడానికి మీరు ఇష్టపడతారండి? సరే, ఎంతమంది స్త్రీలు మీ యొక్క యజమానుడితో షాపింగ్ చేయడానికి మీరు ఇష్టపడతారండి? మహిమను విడచి భూమిలోకి దిగి వచ్చి మార్గము చూపి మనిషిగా వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. సో నేను యజమానులందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నువ్వు షాపింగ్ చేసేటప్పుడు నీ యొక్క భార్య ఓపికతో సారా వలే ఇది అది అది గంట టైం స్పెండ్ చేస్తాడు, అంతేనండి? యజమానుడు నువ్వు వెళ్ళేసి ఏదో సూపర్ బిజీ అయిపోయినట్టు 2 minutes అలా ఫోర్స్ చేయకండి. అమ్మ ప్రశాంతంగా కూర్చుంటారు, 1 గంట సేపు టైం ఇస్తున్నామా, ఎంతకాలం తెలుసు షాపింగ్ చేసుకో నేను అంటాను. ప్రతిసారి నచ్చిందని అడిగినాడు కూడా సూపర్ అనండి. నిజంగా చెప్పంటే సూపర్ అనండి. నేర్చుకోవాలి, పదాలు నేర్చుకోవాలి. మీరు వంట చేసి తీసుకొచ్చారు అనుకోండి, ఉప్పు ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏం చెప్తారు? మా బావగారు అంటారు, నువ్వు కరెక్ట్ చేస్తావు అమ్మ, కానీ ఉప్పులో ప్రాబ్లం అంటారండి. బీ స్మార్ట్, ఓకేనా? మీరు కానీ బాగాలేదు అన్నారు అనుకోండి, చే ఇంత మంది చేసి నచ్చదు, పక్కిళ్ళకి తెచ్చుకుంటావు కదా పచ్చి పులుసు, అదే నీకు నచ్చదు అంటారు, అంతేనా? సో యజమానులందరికీ సలహా, మీ భార్య ఏ విధంగా చేసినా అమృతం అని చెప్పండి. హల్లెలూయా. అసలు ఎప్పుడు అప్రిషియేట్ చేశారా? ఇలా చెప్పండి అని చెప్పండి. కబహాస. ఓకే. సో నెక్స్ట్ టైం ఏమేమో తెలుసా, మొత్తం రెస్టారెంట్లో మీనంతా మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. సరే, ఇది హెల్ప్ అవుతుంది మీకు చాలా. నేను వ్యక్తిగతంగా నేర్చుకున్నది. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళి వస్తుంటాం అన్నమాట. ఈ గేట్ కాడి నుంచి నేను కేకలతో వచ్చేవాడిని. కబహాస. ఐ స్టిల్ బిలీవ్. షూతో పాటు వెళ్ళిపోయేవాడు, మా నాన్న రెడీగా ఉంటుంది నా కోసం. బ్యాగులు వేసేయడం, ఆగలే ఆగలే ఆకలి. మై గుడ్నెస్, ఇంట్లోకి వెళ్ళగానే దే హ్యావ్ టు సెట్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. కానీ ఒక్కొక్కసారి నాకు నచ్చని కూర ఉండకపోయేది అనుకోండి, ఎవరన్నా తింటాడు అది. ఓ మై గుడ్నెస్, మా నాన్నమ్మకి మొత్తం రోజు అంతా హడావడి మొత్తం. ఐ యూస్ టు కాల్ మా డాడీ, మరి ఏంది అది కర్రీ కబహాస. I used to say everything, whatever used to come in my mouth. English చెప్పాను. కానీ లేకుండా రియలైజ్ చేయండి, ఈ తల్లిదండ్రులు ఎవరైనా సరే వాళ్ళు ఎప్పుడు మనకు బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటారు కదా, ఓకేనా? సో వారికి ఉన్న సామర్థ్యం బట్టి ఎంత శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటున్నారో అంతే శ్రేష్టమైనది ఇస్తారు. మహా అయితే వాళ్ళు కడుపు మార్చుకునైనా సరే చికెన్ ముక్కలు 2 ఉంటే ఆ 2 ముక్కలు పక్కన పెట్టి చికెన్ ఏమో తింటారు రోజంతా అని ఓవరాక్షన్ చేస్తారు అనుకోండి మన కోసం. అది మన తర్వాత రిలీజ్ చేద్దాం పెద్దగైన తర్వాత. నేను ఒకరోజు అనుకున్నా, మరవకుండా కోపడకుండా ముందు ఏది ఉంటే అది మూసుకుని తినేద్దాం అనుకున్నాను. ఈసారి నెక్స్ట్ టైం ఏం చేసినట్టు, చిన్నప్పుడే రాగానే ఏది ఉంటే తినేసేవాడిని. దాంతో కోపపడదాన్ని ఆలోచించేవాడిని, కానీ కోపం వచ్చేది కదండి. అర్థమవుతుందా? సో యజమానురాలైనా డ్యూటీకి వెళ్ళి వస్తుంది అనుకోండి, రాగానే ఏదైనా తిన్నా రెడీ చేసేయండి. విన్నారండి? ఎఫ్ఎఫ్రాజ్ గారు అడగక ముందే టీ తాగుతారా? ప్రైజ్ ది లార్డ్. ఓకేనా? ఎవరైనా ఇది హెల్ప్ అవుతుందా? కొన్ని చూడండి, ఇప్పుడు చర్చ్ కోసం ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ప్రేమ సేమ్ మాట, ఎవ్రీడే సండే లాగా ఉంటే ఎంత బాగుండు అనేసి. నేను ఒక చిన్న ప్రాబ్లం చెప్పినా, మీకు హెల్ప్ అవుతుంది. చర్చ్కి వచ్చినప్పుడు సర్వలోక దేవా నీవే ప్రభువా. ఓకే, ఈ 4 గోడలు ఉన్నాయి కదా, మన ఇక్కడ స్తుతించి ఏమైపోతుంటే వీటన్నింటిలో దేవుని యొక్క వాక్యం వెళ్ళిపోయి ఇవన్నీ మనకి స్పందిస్తూ ఉంటాయి. నువ్వు రాగానే హల్లెలూయా హల్లెలూయా, వావ్ వావ్ వావ్. కానీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏమైపోతుంది తెలుసా, నువ్వు చిన్న నుంచి కొట్లాడుతూ ఉంటావు, కబహాసా రఖబాబా హైకెళ్ళిపో, ఎవరికి వినపడకుండా సోనికు పెట్టేస్తూ ఉంటావు, ఓకేనా? హల్లెలూయా. అసలు నేను చేసుకున్నాను, నేను ఇదేనా జీవితం పెద్ద మిస్టేక్ అన్ని పలుకుతూ ఉంటావు కదా. పలికినప్పుడు ఏమైపోతుంది తెలుసా, అవన్నీ గోడలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి నువ్వు వచ్చిన ప్రతిసారి అవి గుర్తు చేస్తూ ఉంటాయి. గోడలకు చెవులుంటే తెలుసా మీకు? నువ్వు అరవపోతే రాళ్ళు దేవుని స్తుతిస్తాను తెలుసా? నేను ఏమన్నా సార్, మేక్ యువర్ హోమ్ ఏ హ్యాపీ హోమ్.
హల్లెలూయా. ఏంటండి నీ యొక్క ఇల్లు ప్రశాంతంగా ఉంటే నువ్వు ప్రార్థన ఇంకా బాగా తీసుకువెళ్తావు. ఎంతమంది తెలిసి విషయం? నేను అంటాను లార్డ్, ఓకే, ఐ హ్యావ్ టు సే దీస్ థింగ్స్. నీ పిల్లలు ఎంతమంది దగ్గర ఫోన్లు వాడుతున్నారండి? మీ తల్లిదండ్రులు కలిసినప్పుడు మీరు కానీ ఫోన్లు వాడితే ఆ ఫోన్ ప్రమాణం యేసుక్రీస్తునామమున నాశనం అయిపోను గాక. తల్లిదండ్రులు మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు మీ ఫోన్లు వాడితే ఆ ఫోన్ నాశనం అయిపోను గాక. చెప్పరా డాడీ, ఏమేమి కావాలా? చెప్పరా. మా డాడీ కాదని కూడా చెప్తున్నాను నేను. ఎవరికి అర్థమవుతున్నాయా? ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత ఏమైపోయింది తెలుసా? నేను ఎక్స్పీరియన్స్ అయింది పర్సనల్గా. ఎక్కువసేపు ఫోన్తో కూర్చున్న వాళ్ళు మనుషులతో ఎక్కువసేపు కూర్చోలేరండి. ఎవరెవరో చెప్పే కబుర్లు వినడం కన్నా నీ మధురాతి మధురమైన భార్య చెప్పేటప్పుడు వినండి, నీ యజమాని చెప్పేటప్పుడు వినండి. ఎంతమంది కుటుంబ అయితే కలిసి భోజనం చేస్తారండి? భోజనం చేసి ప్రార్థన చేసుకుంటారా? తండ్రి మీకు స్తోత్రం, మాకు ఆత్మ చేస్తారా? హల్లెలూయా. నేను వ్యక్తిగతంగా నేర్చుకుంది ఏంటంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ అయినా సరే కుటుంబంగా మనం కలిసి భోజనం చేయాలి అని ఆశపడతాను. ఓకేనా? ఎందుకంటే మన ఎటువంటి లైఫ్లో సార్ బిజీ లైఫ్. మండే ట్యూస్డే వెనే స్కూల్, కాలేజ్, పని. ఈ 40 సంవత్సరాలు కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఎవరితో టైం స్పెండ్ చేయకుండా వృద్ధాప్యాలకు వచ్చినప్పుడు నాకు వీళ్ళు కావాలి, నాకు మనవాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి, చుట్టాలు కావాలి, పుట్టాలు కట్ట అవ్వదండి. నీకు ఓపిక ఉన్నప్పుడే, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే అందరితో కలిసి మెలిసి మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులు కలిసి ఉండాలి, పిల్లలు కలిసి ఉండాలి. సో దయచేసి ముందుగా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. మీ తల్లిదండ్రులు ఎక్కడైనా ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించారనే విషయం నాకు తెలిస్తే బలవంతంగా మిమ్మల్ని అక్కడ పంపించేస్తాను నేను. విన్నారా? కొంతమంది పాపం వాళ్ళు బిజీ లైఫ్లో వాళ్ళు సంపాదనలో పడిపోయి అసలు బిజీ అని మీరు చూసుకోండి అండి. ఇదే విధంగా తల్లిదండ్రులు నీ గురించి ఆలోచిస్తే ఏమైపోయేది? ఎవరు అర్థమవుతుందా? ఇట్స్ సాడ్ థింగ్, యూనో. లాస్ట్ టైం కుకట్పల్లి వెళ్ళినప్పుడు వాళ్ళ ఏజ్ 100 years, 80 years, 90 years. డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి. పిల్లలు లేరా? ఉన్నారు. కానీ చూసుకోవడానికి టైం లేదండి. ఇంత బ్రతికి నువ్వు తల్లిదండ్రులు చూసుకోకపోతే ఆ బ్రతికేనా అంటాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సంతోషిస్తారని అలా ఉండడం? ఇప్పుడు ఆలోచించు, నిన్నే అలా మీ పిల్లలు పెట్టేస్తే సంతోషం అంటావా? ఓకే, దట్స్ గుడ్. Am I helping you all? Oh my goodness. Say Christ in me. ఇప్పుడు ఏమి మాల్కి వెళ్దాం, వెళ్ళగానే 4th floor వెళ్తాం మనందరం. ఎంతమంది మెక్డొనాల్డ్స్ తెలుసండి? బర్గర్ కింగ్, KFC వెళ్తాం మనందరం, పిజ్జా హట్ కదా. వెళ్ళినప్పుడు మీ వస్త్రదానం గురించి ఎంతమంది ఆలోచిస్తారండి? మెనూలో ఉంటారు అర్థం కాని అన్నీ. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఏదేదో పెళ్ళి ఉంటావు అంటే ఓకే సార్, వాట్ యూ వాంట్ సార్? ఇంగ్లీష్ రాదు కొన్నిసార్లు. సార్ ఐ నీడ్ దట్ వన్ సార్. కొన్నిసార్లు ప్రైస్ కాదు, 1000 rupees అంత నీకు తెలీదు. సార్ ఇది ద వన్ యూ హ్యావ్ ఆర్డర్డ్ సార్ అంటే ఎస్ సార్. ఎందుకు సార్? భయం, ఎవరేదో నా గురించి అనుకుంటారా అనేసి. నేను నా గురించి తవా చెప్తాను మీకు ఎలా నేను మాట్లాడుతాను. అక్కడ ఏం చెప్తున్నాను సార్? యు ఆర్ టూ సెల్ఫ్ కాన్షియస్. నేను మాట్లాడేది ఇతకు నచ్చుతుందా, నచ్చదా, నేను ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తున్నానా, నా వస్త్రధారణ బాగుందా లేదా? అలా మనం ఉండకూడదండి. అలా మనం ఉండకూడదని చెప్పండి. కొంతమందికి ఏం చేస్తా ఉండేది ఇంత చిన్న ఇంట్లో అనుకోండి. ఇది చిన్న ఇల్లా పెద్ద ఇల్లా? ఇది చిన్న ఇల్లా పెద్ద ఇల్లా? G+ వాళ్ళకి చిన్న ఇల్లండి, పెద్ద ఇల్లేడండి. జస్ట్ రెంటింట్లో మేము ఉంటాం. ఎంతమంది తెలుసు? కొద్ది కాలం ఇక్కడ ఉంటాం. ఎంతమంది తెలుసు? ప్రభు వారు అంటారు మన కోసం ఆయన మ్యాన్షన్స్ కట్టిస్తున్నాడు. ఏం కట్టిస్తున్నారు? మనం ఉండాల్సిన అయ్యండి ఈ కావండి. ఏది చిన్న ఇల్లు ఉన్నాయో రెండు యేసుక్రీస్తునామమున పెద్ద పెద్ద బంగ్లా మార్చబడును గాక. కేవలం జస్ట్ టెంపరీగా అక్కడ స్థలం ఉంది, ఇక్కడ స్థలం, అక్కడ ఇల్లు ఉందని అమ్మ అంటా ఉంటారు. పాస్టర్ గారు అక్కడ ఎవరికి ఇచ్చేసినండి నేను. అటువంటి ఐశ్వర్యం మీకు అందరూ వచ్చును గాక. మన గౌరవనీయులైన కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రజలకి కొన్ని ఇల్లు కట్టించారు కదా, అదే విధంగా మీరు అనేక మంది ఇల్లు కట్టించును గాక.
అపార్ట్మెంట్స్ కట్టించిన గాక. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సే సెల్ఫ్ కాన్షియస్ అస్సలు మంచిది కాదండి. నా వస్త్రధన ఎలా ఉంది, అందరూ నా గురించి మాట్లాడుకుంటారు. ఎందుకు నీ గురించి అందరూ మాట్లాడుకుంటారు? ఎప్పుడు ఆలోచించారా? వాళ్ళకి నీ వేరే పని పాట లేదా? నువ్వు వెళ్ళగానే వాళ్ళని చూస్తున్నారా? యూ థింక్ దే ఆర్ సో ఫ్రీ దట్ దే విల్ టాక్ అబౌట్ యూ. హల్లెలూయా. ఇంకోటి, కొంతమంది ఒకటి వాళ్ళ యొక్క స్పృహలో ఉంటారు, కొంతమంది వేరే యొక్క స్పృహలో ఉంటారు. వాళ్ళు చూసావా ఏ డ్రెస్ వేసుకొచ్చారు, అస్సలు బాగాలే, ఆ జుట్టు ఇంకొంచెం తక్కువ ఉండే బాగుండే, ఆ పిల్ల చూసి లిప్స్టిక్ వాడుతుందో, ఈ అబ్బాయి చూడు ఎంత బాగున్నాడు. హలో, అది కూడా కరెక్ట్ కాదండి. అప్రిషియేట్ చేయడం తప్పేం లేదు, కరెక్ట్ చేయడం తప్పేం లేదు. కానీ నీ యొక్క స్పృహలో కన్నా, ఇతరుల యొక్క స్పృహలో కన్నా నీ స్పృహ ఏమైనా తెలుసా? క్రీస్తు స్పృహలో ఉండాలండి. చెప్పండి, నేను క్రీస్తు స్పృహలో ఉన్నాను. క్రీస్తు ఎవరండి? క్రీస్తు ఎవరంటే యేసు ప్రభువు వారు, సంఘము. అంటే నీ యొక్క బ్రతుకు ఏ విధంగా ఉండాలంటే యేసు ప్రభుని పోలికతో నువ్వు దీని యొక్క సంఘాన్ని ఇంపాక్ట్ చేసే విధంగా ఉండాలి. ఎవరు అర్థమవుతుందా? క్రీస్తు యొక్క స్పృహలో అంటే నువ్వు వెళ్ళిన ప్రతిసారి నేను షాపింగ్కి వెళ్ళారనుకోండి, ఆర్ఎస్ బ్రాంచ్కి వెళ్ళారనుకోండి, ఈ వస్తువులు ఈ బట్టలు కొనుక్కుందాం అనుకున్నాను, కానీ సంఘానికి వస్తువులు ఉన్నాయా? సంఘానికి వస్త్రాలంటే సంఘంలో ఉన్నవారు వాళ్ళు ఎలా ఉన్నారు? హలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్టర్గా ఒక మునుపు నేను ఏదైనా షర్టు ప్యాంటు తెచ్చుకుంటే ఒక 5,000 10,000 అయ్యాయి. ఓకేనా? కానీ పాస్టర్ గారు అయిపోయిన తర్వాత 10,000 పెట్టి బట్టలు కొనుక్కోవడం కన్నా 1,000 రూపాయలు జత కొనుక్కొని 10 మంది వేసుకుంటే బాగుని అనిపించింది నాకు. ప్రైజ్ ది లార్డ్. నేను అపోస్తుల కార్యంలో ఏముంటుంది తెలుసా? వీరు వారుకున్న ధనము స్థలాలు అపోస్తుల పాదముల దగ్గర పెట్టి అందరూ ఒకటే రీతిలో ఉన్నారా అని చూస్తుండేవారండి. ఒక ఫ్రిడ్జ్ ఉన్న ఇంకో ఫ్రిడ్జ్ అవసరం లేదు, ఫ్రిడ్జ్ ఇచ్చింది కాక మీరు 2 కూలర్లు అవసరం లేదు, ఒక కూలర్ ఇచ్చేది కాక. మా పాస్టర్ గారు 2 ఉన్నాయి కదా, లేదండి 2 ఉన్నాయి, వాడు ఇప్పుడే కనపడతాయి, మిగతా వల్ల పైకి వెళ్ళిపోతా ఉండే. ఎవరు మాట్లాడతలేదు కదా. నేను అంటారండి, ఇతరులు ప్రేమిస్తున్నామంటే మన దగ్గర 2 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రాన్ని మనము ఇతరులు ఇచ్చే విధంగా ఉండాలి. కాబహాస్ లిబహాసి రఖబహసోకు లిబహసోహో నమ. యూనో కొన్నిసార్లు కొంతమంది క్రైస్తవులు ఏ విధంగా బ్రతుకుతారంటే, నేను మాత్రమే ఉన్నా, నా కుటుంబం మాత్రం ఉంది, ఎవరికి ఉన్నా ఎవరు లేకపోయినా నాకు పర్లేదు. కాబహాసు. యూనో దేర్ ఇస్ స్క్రిప్చర్ రైట్? ఫస్ట్ జాన్ yesterday I have posted right the love in the status. Okay, ఒకసారి తీద్దామా ఆ వాక్యం? The commandment I give to you, John chapter 4:13 or something else. Nina early day rhapsody. Hello, Nina children rhapsody ka scripture. Nina children church ka rhapsody. Hello. నూతనమైన ఆజ్ఞ ఏదనగా నేను ఏ విధంగా మీరు ప్రేమించానో అదే విధంగా ఇతరులను ప్రేమించాలి. ఎక్కడ ఉన్నది స్క్రిప్చర్? సీరియస్లీ ఇట్స్ నాట్ ఇన్ ద ఫస్ట్ కొరింథియన్స్ దో. జాన్ 13 అసలు ఇదమ్మ యోహాను సువార్త 13:14 ఆఖరి వచనం చూసుకున్నామండి మనం. బ్రదర్ లేవిషియా త్వరగా అమ్మా. ఓకే, కాబట్టి కాదమ్మా, వేరే ఈజ్ నాట్ 13 కూడా రైట్. ఏ సిస్టర్ ఎక్కడది? 13 రాజా ఆ 14కి నీ ఏజ్ యాడ్ చేయలేము అక్కడ. ఓకే, యు నో హౌ యంగ్ ఇస్ ద లేవీస్? yes that's true. ఓకే, అందరూ ఒకసారి ఈ వాక్యం చేద్దామా ప్లీజ్? లాస్ట్ స్క్రిప్చర్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనియు మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మనం ఏం చేయాలంట? ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించాలని చెప్పండి. ఆ పాస్టర్ ప్రేమిస్తున్నామండి, కానీ ఏ ప్రేమ? విందాం. ఎటువంటి ప్రేమ? నేను
మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇప్పుడు నువ్వు ఇతరుల్ని ఏ విధంగా ప్రేమించలేదు సార్? ఇసాకు ఎలా ప్రేమించాలి? నన్ను కొత్తగా అంటే గర్ల్స్కి ఫ్లవర్స్ ఇచ్చి నాకు ఫ్లవర్ ఇస్తే హలో చెప్పండి. కొత్తగా అంటే ఏ విధంగా? కొత్తగా కాదాడ. వినండి, మీరు ఒకరినొకరు ప్రేమింపవలననియు మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. యూదులకి ఆజ్ఞ మనకు ఆజ్ఞ కాదండి. ఎంతమంది తెలిసిన విషయం? హలో, మనం ఆజ్ఞ కింద లేమండి. మరేంటిది మనకి? ఇది మన యొక్క లైఫ్ స్టైల్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అదేంటంటే ఏ విధంగా అంటే నేను మిమ్మును ప్రేమించినట్టే. ఓకే, యోహాని డ్రామా. ఇప్పుడు నేను చెప్తున్నా యోహానికి ఏమని చెప్పాను సార్? నేను ప్రేమించినట్లే నీవు కూడా ఇతరుల్ని అదే విధంగా ప్రేమించు. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. అదే నా వైపు చూడండి. ప్రేమల రకాలు ఉన్నాయండి. మొదటి రకం ఏంటంటే కుటుంబం మధ్యలో ఉన్న ప్రేమ. రెండవది భర్త భార్య మధ్యలో ఉన్న ప్రేమ. ఓకేనా? మూడవది సహోదరుల ప్రేమ. ఈ ప్రేమలన్నిటికన్నా గొప్ప ప్రేమ నా దేవుని ప్రేమ అండి. అది ఎటువంటి ప్రేమ తెలుసా? దానికి ఒక కండిషన్ లేదండి. అంటే నువ్వు ఇది చేస్తాని ప్రభువు మనం ప్రేమించారు కదా. ఎంతమంది నమ్ముతారు మనం ప్రేమించారనేసి? ఎందుకు ప్రేమించారండి? జాన్సన్ ట్రాన్స్లేట్ చేస్తున్నావా? దేవుడు మనం ఎందుకు ప్రేమించాడండి? ఓకే, ప్రణీత, దేవుడు మనం ఎందుకు ప్రేమించాడమ్మా? ఈ లైన్ ఆశ చెప్పుకుందాం. దేవుడు ఎందుకు ప్రేమించాడమ్మా? ఎందుకు ప్రేమించాడు? గాడ్ లవ్స్ యూ. వై హీ లవ్స్ యూ? నీదే చదువు ప్రేమిస్తున్నాడా? ఓకే, సరే, ఇక్కలైన వాళ్ళు చెప్పండి, దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నారు మిమ్మల్ని? ఓకే, దట్స్ గుడ్. దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడండి? ఓకే అమ్మా, వెరీ గుడ్. దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు మనల్ని? ఓకే, సిస్టర్ ప్రిస్కిలా గారు లైన్ అడుగుతున్నాను. దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని? సృష్టించడం ప్రేమిస్తున్నాడు అంటారు. సృష్టించకపోతే ప్రేమించదా? అలా కదండి. ఎలా అండి? ఆయన ప్రేమైన ప్రేమిస్తున్నాడు. ఓకే, సిస్టర్ మెర్సీ లైన్, వై గాడ్ లవ్స్ యూ? వా దేవుడు పిల్లల కాడు ప్రేమిస్తున్నాడు అంటారా? ఓకే, జాన్సన్ లైన్, ఆయన ప్రేమైన ప్రేమిస్తున్నాడు అంటారా? అంకుల్, దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు అండి? ఓకే, దట్స్ గుడ్. స్టీఫెన్, దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు? స్టీఫెన్. చందు, దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు వాళ్ళని? ఓకే, ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనమేదో మంచివారం అనేసి, మనమేదో ప్రార్థన పరులం అనేసి, మనం క్రైస్తవులం అనేసి దేవుడు ప్రేమిస్తలేదు. ఒకవేళ ఏదైనా కారణాలు ఎదుర్కొంటావా? ఈ కారణాలని పనికిరావండి. దేవుడి ప్రేమకు కారణం ఆయనే ఉన్నాడు. ఏ కారణాలు లేవు మనం ప్రేమించడానికి. ఓకేనా? ఓకేనా? అంతేనా? ఇప్పుడు ఇతరులను ప్రేమించాలని కూడా నువ్వు కారణం ఎదుర్కోలేదు. దేవుడిని కారణం లేకుండా ప్రేమించాడు కనుక నువ్వు కూడా ఇతరులని ఏ విధంగా ప్రేమించాలంటే కారణం ఉండక్కర్లేదు. ఎందుకు సార్ నన్ను ప్రేమ? కారణమే లేదు. కారణం ఉందంటే నీ ప్రేమ దేవుని ప్రేమ కాదని. ప్రైజ్ ది లార్డ్. ఓకే, నేను ఏం థ్యాంక్ యూ సో మచ్. యోహాను క్లాప్స్ కొట్టమందండి. ప్రైజ్ ది లార్డ్. గట్టి కొట్టాలండి వాడు. పొద్దున పడుకుంటూ తింటా ఉంటాడు పాపం. తెచ్చి వాడు ఆహారం వెళ్ళండు. ఇది సమझ ना సో సమझ क्या खाता तू? ఓకే, ప్రైజ్ ది లార్డ్. బాప్టిజం ఇచ్చే యోహానుకు ఆహారం ఏంటండి? మిడతలు ఇంకా తేనెపట్టు. ఆ విధంగా మనకి యవనస్తులు మార్చబడదు కాక. ఆ విధంగా మనకి యవనస్తులు మార్చబడదు కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సి నేను ఏమన్నాను తెలుసా? దేవుడు మనలను ఎటువంటి కారణం లేకుండా ప్రేమించాడు. మనము కూడా ఇతరులను అదే విధంగా ప్రేమించాలి. ఓకే, నా వాక్యం అంతా ఏం తెలుసా? నేను చెప్పుకుని వచ్చే విషయం ఏంటి తెలుసా? మనం క్రీస్తు యొక్క స్పృహలో ఉండాలంటే ఇతరులను ప్రేమించాలి. క్రీస్తు యేసు యొక్క స్పృహలో ఉండాలంటే మనం వాక్యం చదవాలి. క్రీస్తు యేసు యొక్క స్పృహలో ఉండాలంటే ప్రార్థన చేయాలి. 3 విషయాలు చెప్పానా? మొదటిగా ఏం చేయాలండి అంటే దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క స్పృహలో మనం ఉంటాం. ఎంతమంది ఇట్లా మాట్లాడుతూ
ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడరు ఇప్పుడు జరిగిందా? మీరు ఎవరితో మాట్లాడుతూ హే సంధ్య అంటే మీరు ఏమైపోయారు? వాళ్ళ నుంచి ఆలోచించి వాళ్ళ స్లోలో వచ్చేసారు. అంతేనా? మీరు దేవునితో మాట్లాడి ఏసై గారు కావాలి ఎవరికి అర్థమైందా? సో ఆ అట్టి రీతిలో మీరు అందరూ మీ యొక్క జీవితం జీవించారు కాక మీరు ఎంతలా ప్రభుతో మాట్లాడితే, ఎంతలా ప్రభువారు మీతో మాట్లాడితే అంతలా స్పృహ వచ్చేస్తారండి. ప్రైజ్ ది లార్డ్. రెండోదిగా వాక్యం ధ్యానించే కొలది ఏమైపోతుంది సార్? ఓకే, యూ కెన్ జస్ట్ టర్న్ ఆఫ్ యువర్ ఫోన్, రైట్? థ్యాంక్ యూ. ఓకే, హల్లెలూయా. రెండోదిగా ఎక్కువగా మనం ఏం చేయలేదు సార్? వాక్యం ధ్యానించాలండి. మూడోదిగా మనకు దేవుని స్పృహలో ఉండడానికి ఏం చేయలేదు సార్? ఇతరులను ప్రేమించాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవజనం చెప్పిన విషయం ఏంటండి? మనము క్రీస్తు యొక్క స్పృహలో ఉండాలి. క్రీస్తు అంటే యేసు ప్రభువారు మరియు ఆయన సంఘము. మరి క్రీస్తు యొక్క స్పృహలో ఎలా ఉంటాము అంటే సంఘం యొక్క స్పృహలో ఎలా ఉంటాము? ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ఇతరులు ప్రేమించడం ద్వారా. హల్లెలూయా. వాక్యం అర్థమైందండి? హల్లెలూయా అంటారా? హల్లెలూయా. సో లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్. సో ఈ వాక్యం విన్న మీరు ఇంకా రక్షణలకు రాకపోతే నా తర్వాత ఇక మాటలు మీరు చెప్పవలసిన కోరుచున్నాను. దేవుని యొక్క జీవం మీలోకి రావడం జరుగుతుంది. యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేసావని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. ఆమేన్. సో మనము మన యొక్క దశమ భాగము, మన యొక్క పార్ట్నర్షిప్